Representation of resistor, inductor, capacitor in S domain. సో ఇక్కడ ఫస్ట్ ఒక్కొక్క ఎలిమెంట్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఎలిమెంట్ ఈజ్ రెసిస్టర్. సో టేక్ రెసిస్టర్, కనెక్ట్ రెసిస్టర్ టు ఏ వోల్టేజ్ సోర్స్, ఏసీ వోల్టేజ్ సోర్స్ V of t. నౌ దెర్ ఈస్ ఎ కరెంట్ ఇన్ ది రెసిస్టర్ I of t ఉంటుందన్నమాట. సో బేసిక్ రిలేషన్ V of tకి I of tకి ఆర్లో రిలేషన్ ఏముంటుంది? V of t ఈక్వల్ టు R ఇంటూ I of t. సో దిస్ ఈజ్ ఇన్ టైమ్ డొమైన్. సో వోల్టేజ్ కరెంటు టైం డొమైన్లో ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎస్ డొమైన్లో రిప్రజెంట్ చేయాలి. కాబట్టి ఈ వోల్టేజ్ కరెంట్ను ఎస్ డొమైన్లోకి మార్చుకోవాలన్నమాట. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేయాలి. సో V of t V of s అవుతుంది. లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే, అదే I of tకి లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే I of s అవుతుంది అనమాట. సో వోల్టేజ్ టు కరెంట్ రేషియో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇంపిడెన్స్. సో ఇంపిడెన్స్ బేసిక్ డెఫినేషన్ వోల్టేజ్ టు కరెంట్ రేషియో, వెదర్ ఇట్ ఈస్ ఇన్ టైమ్ డొమైన్ ఆర్ ఈజ్ ఇన్ టైమ్ ఎస్ డొమైన్. సో Z of s ఈక్వల్ టు V of s బై I of s. సో V of s బై I of s రాస్తే ఈ ఈక్వేషన్కు R అవుతుంది. సో Z of s ఈక్వల్ టు R ohms. సో దట్ ఈస్ హౌ వీ క్యాన్ రిప్రజెంట్ ది రెసిస్టర్ ఇన్ ఎస్ డొమైన్. సో రెసిస్టర్ కేసులో ఎస్ డొమైన్ అయినా టైం డొమైన్ అయినా ఆరే ఉంటుందన్నమాట. సో Z of s ఈక్వల్ టు R ohms. సో రిప్రజెంటేషన్ ఆఫ్ రెసిస్టర్ ఇన్ ఎస్ డొమైన్. సో ఇక్కడ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది రెసిస్టర్. సో ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై దట్ ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ రెసిస్టర్ కాబట్టి ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది ఎలిమెంట్ ఇన్ ఎస్ డొమైన్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ది రెసిస్టర్, R ohms అవుతుంది. సో సెకండ్ ఎలిమెంట్ ఏమి? ఇండక్టర్. సో యూ కెన్ టేక్ ఇండక్టర్ L Henry, connect inductor to a voltage source which is a AC voltage source V of t. Now there is a current in the inductor I of t. Let it be I of t. So basic relation ఏమి? V of t equal to L into di of t by dt. So this is the voltage and current relation in time domain. సో మనకు ఇండక్టర్ను ఎస్ డొమైన్లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే వాట్ ఈస్ ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్ ఇన్ ఎస్ డొమైన్. సో వీ హ్యావ్ టు అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టు దిస్ ఈక్వేషన్. సో V of t ఏమవుతుంది? V of s అవుతుంది. L ఈజ్ ఏ కాన్స్టెంట్, L యాజ్ ఇట్ ఈస్ వస్తుంది. సో d బై dt అంటే ఎస్ డొమైన్లో లాప్లాస్ డొమైన్లో s అని రాయొచ్చు. టైం డొమైన్లో d బై dt అన్నప్పుడు లాప్లాస్ డొమైన్లో s అని రాస్తాం అనమాట. కాబట్టి d బై dt ప్లస్లో s వస్తుంది. అండ్ I of t ఏమవుతుంది? క్యాపిటల్ I of s అవుతుంది. సో ఈ ఈక్వేషన్ నుంచి వోల్టేజ్ టు కరెంట్ రేషియో తీసుకొని రావచ్చు. సో V of s బై I of s. బట్ V of s బై I of s అంటే ఏమి? జనరల్గా ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై దట్ ఎలిమెంట్. ఇక్కడ ఎలిమెంట్ ఏమి? ఇండక్టర్. కాబట్టి ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది ఎలిమెంట్ ఇన్ ఎస్ డొమైన్ ఇస్ ఈక్వల్స్ టు వోల్టేజ్ ఇన్ ఎస్ డొమైన్ బై కరెంట్ ఇన్ ఎస్ డొమైన్ విచ్ ఈస్ ఈక్వల్స్ టు SL ohms. సో Z of s ఈక్వల్ టు SL ohms. సో దట్ ఈస్ ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్. సో ఇక్కడ V of s అంటే వోల్టేజ్ అక్రాస్ ద ఇండక్టర్, I of s అంటే కరెంట్ ఇన్ ది ఇండక్టర్ ఇన్ ఎస్ డొమైన్. సో Z of s ఈక్వల్ టు V of s బై I of s ఈక్వల్ టు SL ohms. సో ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ద ఇండక్టర్ ఇన్ ఎస్ డొమైన్ ఈజ్ SL ohms. సో దట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఇండక్టర్ ఇన్ ఎస్ డొమైన్. సో నెక్స్ట్ అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఈజ్, సో వీ హ్యావ్ ఓన్లీ 3 ఎలిమెంట్స్: రెసిస్టర్, ఇండక్టర్, కెపాసిటర్. సో కెపాసిటర్కి వచ్చేటప్పటికి టేక్ కెపాసిటర్, కనెక్ట్ ది కెపాసిటర్ టు ఏ వోల్టేజ్ సోర్స్, సో విచ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్. నౌ దెర్ ఈస్ ఎ కరెంట్ ఇన్ ది కెపాసిటర్ విచ్ ఈస్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్. సో V of t, I of t and C. So what is the relation between these three? V of t equal to 1 by C integration I of t dt. సో వోల్టేజ్ టైం డొమైన్లో ఉంది, కరెంటు టైం డొమైన్లో ఉంది. వోల్టేజ్ కరెంట్ రిలేషన్ ఇన్ C అవుతుందన్నమాట. కానీ మనకు C అనేది ఫ్యారెడ్స్. వీ వాంట్ ది రిప్రజెంటేషన్ ఆఫ్ ది కెపాసిటర్ ఇన్ ఎస్ డొమైన్. అంటే ఏమి? వాట్ ఈస్ ద ఇంపిడెన్స్ ఆఫర్డ్ బై ది కెపాసిటర్ ఇన్ ఎస్ డొమైన్, దట్ ఈస్ Z of s. సో అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫర్మేషన్ టు దిస్ ఈక్వేషన్. సో V of t ఏమవుతుంది? క్యాపిటల్ V of s అవుతుంది, ఈక్వల్ టు 1 by C అనేది కాన్స్టెంట్. ఇంటగ్రేషన్ dt వచ్చినప్పుడల్లా వీ క్యాన్ రైట్ 1 by s. సో డిఫరెన్షియేషన్ d బై dt వచ్చినప్పుడు ఏ విధంగా అయితే s రాస్తామో, ఇంటగ్రేషన్ dt వచ్చినప్పుడు
1/s అని రాస్తాము ఎస్ డొమైన్లో. కాబట్టి ఇంటగ్రేషన్ dt ఈక్వల్ టు 1/s. సో I ఆఫ్ t ఉంది. I ఆఫ్ t క్యాపిటల్ I ఆఫ్ s అవుతుంది. నౌ వీ క్యాన్ గెట్ దిస్ I ఆఫ్ s టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్. సో అప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమవుతుంది, V ఆఫ్ s బై I ఆఫ్ s అవుతుంది. సో వోల్టేజ్ టు కరెంట్ రేషియో ఇన్ ఎస్ డొమైన్ ఇన్ కెపాసిటర్ విచ్ ఈస్ నథింగ్ బట్ ఇంపిడెన్స్ ఆఫర్డ్ విత్ ది కెపాసిటర్ ఇన్ ఎస్ డొమైన్ విచ్ ఈస్ ఈక్వల్ టు. సో I ఆఫ్ s లెఫ్ట్ సైడ్ వచ్చిన తర్వాత వాట్ ఈస్ లెఫ్ట్ ఓవర్ ఇన్ ది రైట్ సైడ్ 1/sc ఓమ్స్. సో ఇంపిడెన్స్ యూనిట్ టు ఓమ్స్ అనమాట. కాబట్టి Z ఆఫ్ s ఈక్వల్ టు 1/sc ఓమ్స్. So this is the impedance offered with the capacitor in S domain, and this is the representation of capacitor in S domain. So that is all about the representation of resistor, inductor, capacitor in S domain. So resistor Z of S equal to R ohms, inductor impedance in S domain is Z of S equal to SL ohms, and capacitor impedance in S domain Z of S equal to 1/sc ohms.